ఆడియోలపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్లు ఆడియో కాల్స్ సృష్టించారని, అందులో ఎలాంటి నిజం లేదన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ప్రమేయం లేకపోయినా ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనసు నొచ్చుకొని ఉంటే క్షమాపణ చెబుతున్నానని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చించేశారు. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఏనన్నాడు ఇయ్యలేదు నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా. ఇప్పుడు ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరం కదా అవసరమే. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది? నేను వేయించేకనా స్టేట్ రోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా? కాదన్నా స్టేట్ రోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా? ఎట్లా చేపిస్తావు నువ్వు? నేనే వేయించేకి నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. నా మామూలు నేను సినిమా పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేను వేయించేకి సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేదు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏమన్నా ఎట్లా చెప్తాను నాకు తెలియనా? ఆడదు, ఆడదు సినిమా ఆడదు. చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటాడు ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడమని మేము మొదలుపెట్టాము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్ లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమేమి ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్ కి గౌరవంగా మాట్లాడాడు, మా ఎన్టీఆర్ కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే. అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చెబుతున్న ఓ ఆడియో వైరల్ కావడం కలకలం రేపింది. చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటామని ప్రసాద్ అన్నట్లు చెబుతున్న ఫోన్ కాల్ సంభాషణ దుమారం రేపింది. అయితే సోషల్ మీడియాతో తన పేరుతో వైరల్ అవుతున్న ఆడియోలపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్లు ఆడియో కాల్స్ సృష్టించారని, ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ప్రమేయం లేకపోయినా ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనస్సు నొచ్చుకొని ఉంటే క్షమాపణ చెబుతున్నానని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చించేశారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. వైశాలి, ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిడుతూ ఒక అభిమానితో, అంటే ఆ అభిమాని కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని, దీంతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా టీడీపీ యువజన విభాగంలో ఉన్నాడు. ఆ అభిమానితో కలిసి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 విడుదల సందర్భంగా ఆ సినిమా ఏ థియేటర్ లో ఆడుతోంది, మనకు రావాల్సినవి వచ్చాయని చెప్పేసి ఎమ్మెల్యే ఆ అభిమానితో మాట్లాడిన సంభాషణ కూడా వైరల్ గా మారింది. ఆ సంభాషణలోని జూనియర్ ఎన్టీఆర్ సినిమాను అసలు ఆడించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఈ థియేటర్లలో నేను అనంతపురం ఎమ్మెల్యేని నా అనుమతి లేకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఎలా ప్రదర్శిస్తారని చెప్పి కూడా ఆయన అభిమానితో సంభాషించినట్లుగా కూడా ఆ ఆడియోలో మనకు వినిపిస్తోంది. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తూ, అంటే లోకేష్ గురించి మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్ని ఆడించే ప్రసక్తే లేదు, థియేటర్లను అలాగే ఆ సినిమాను తగలబెట్టిస్తాం గానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఆయన ఒక జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిడుతూ అభిమానితో, అవతల మాట్లాడుతున్న అభిమానితో కూడా సంభాషించడం ఆడియోలో వినిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే వారు ఆందోళనకు దిగారు. తప్పకుండా క్షమాపణ చెప్పాలి, అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ ని దూషించారు. జూనియర్ ఎన్టీఆర్ గతంలోనూ చెప్పారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తన ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ పైన ఇంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు, ఆయన కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అయినా కూడా ఎందుకు ద్వేషం పెంచుకున్నారంటూ కూడా ఆయన అభిమానులు వందలాదిగా ఇప్పుడు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. అయితే అప్పటికే అక్కడ చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పోలీసులకు వాగ్వాదం కూడా జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమంటున్నారంటే, తాము తెలుగుదేశం పార్టీకి చెందిన వారమే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మాక్సిమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే, తాము ఓటేస్తే ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలిచారు, ఎవరు ముఖం తెలియని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు తాము తెలుగుదేశం పార్టీకి నిలబడ్డాడు కాబట్టి ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్న మేము
అతనికి ఓటు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా చేశాం. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తమ అభిమాన నటుడైన ఆరాధ్య దైవంగా చూసుకునే జూనియర్ ఎన్టీఆర్ ను ద్వేషించడం ఎంతవరకు సమంజసము, అదిగాక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి జూనియర్ ఎన్టీఆర్ ని దూషించడం కూడా సమంజసం కాదు, ఆయన తప్పకుండా క్షమాపణ చెప్పాలి అని కూడా అంటున్నారు. అయితే మరోవైపు ఈ రోజు ఉదయమే అంటే ఆడియో వైరల్ గా మారిందని తెలుసుకున్న ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆ ఆడియో నాది కాదు, ఎక్కడైతే వైరల్ అవుతుందో అది నాది కాదు, కేవలం సృష్టించారని చెప్పేసి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు క్షమాపణ చెప్తున్నాను, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను బాధించి ఉంటే తాను క్షమాపణ చెప్తున్నాను కూడా ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఆయన విడుదల చేసిన వీడియోలో. అయితే అభిమానులు అయితే ఇది 4 గోడల మధ్య కూర్చొని క్షమాపణ చెప్తే సరిపోదు, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది మొత్తం వైరల్ గా మారి జూనియర్ ఎన్టీఆర్ ని దూషించిన ఆడియో ప్రతి ఒక్కరికి లక్షలాది మంది అభిమానుల మనసు క్షోభ పెట్టింది, మనసు బాధపడి ఉంటుంది. కాబట్టి అందరి మధ్యకు వచ్చి బహిరంగంగా థియేటర్ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా అభిమానులు డిమాండ్ చేస్తూ ఆయన ఫ్లెక్సీలను కూడా ఇక్కడ ఆయన కార్యాలయం ముందు, ఆయన ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలను కూడా చించివేయడం కూడా జరిగింది. దీంతో ఇక్కడ ఈ రోజు ఉదయం అనంతపురంలో ఆయన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది వైశాలి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే దగ్గుబాటి వెంకట ప్రసాద్ అయితే దీనిపైన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఆ ఆడియో కాల్స్ అని ఒక బోగస్, ఇందులో ఎలాంటి నిజాలు లేవని, ఆ ఆడియో వల్ల జూనియర్ అభిమానులు మనసు నొచ్చుకుని ఉంటే నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నాను, అయితే నా పేరు ప్రస్తావించారు కాబట్టి క్షమాపణ చెబుతున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. నారా అలాగే నందమూరి కుటుంబానికి ఎప్పటికీ విధేయుడునే అని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే మనసు నొచ్చుకున్నారు. ఎందుకంటే ఆయన అనరాని మాటలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టారు కాబట్టి ఆ వీడియోలో ఖచ్చితంగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ ఎవరికి ద్రోహం చేసిన వాడు కాదు, ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా ద్రోహం చేసిన వాడు కాదు, కేవలం నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉంటారని గతంలోనే ఆయన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకు ఈయనని పక్కన పెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఆయన్ని దూషిస్తున్నారు అనే విధంగా కూడా అభిమానులు ఆందోళన వ్యక్తం కూడా చేయడం జరిగింది ఈ రోజు ఉదయం. అయితే ఈ రోజు ఇప్పటికీ కూడా అదంతా హాట్ టాపిక్ గానే నడుస్తూ ఉంది వైశాలి. అయితే ఎస్పీకి ఫిర్యాదు చేశారు కదా ఎమ్మెల్యే, మరి ఎంక్వైరీ చేయిస్తున్నారా? ఇప్పటికైతే ఎంక్వైరీ జరుగుతోందని పోలీసులు అంటున్నారు వైశాలి. ఎందుకంటే ఈ కాన్వర్జేషన్ వచ్చి ఏదైతే ఇప్పుడు మనం ఆడియో కాల్ లో వింటున్నామో ఆ కాన్వర్జేషన్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అలాగే ధనుంజయ నాయుడు ఎవరైతే టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఉన్నాడో, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు టీఎన్ఎస్ఎఫ్ ధనుంజయ నాయుడుకు సంబంధించిన ఆడియోగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఎందుకంటే ధనుంజయ నాయుడు ఎన్టీఆర్ అభిమాని కూడా, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఆ ఆడియోలో కూడా మనం వినొచ్చు. ఎమ్మెల్యేతో చెప్పు, ఎమ్మెల్యే కూడా నేను అనంతపురం ఎమ్మెల్యేని చెబుతున్నానని కూడా ఆ ఆడియోలో ఎమ్మెల్యే చెప్పడము, అలాగే ధనుంజయాని ఈయన సంబోధించడం కూడా, సంబోధించడం కూడా ఆడియోలో మనం వినొచ్చు. ఈ ధనుంజయ నాయుడు రానా నేను ఎన్టీఆర్ నువ్వు ఎలా సినిమాకి వెళ్తావని ఎమ్మెల్యే చెప్పడం బట్టి చూస్తే, అలా నేను గతంలో నుంచే ఎన్టీఆర్ అభిమానిని కాబట్టి సినిమాకి వెళ్తానని కూడా ఈయన విధేయతగా ఎమ్మెల్యేకి చెప్పడం కూడా జరిగింది. ఈ రెండు కన్వర్జేషన్ బట్టి చూస్తే ఈ ఎమ్మెల్యేకి ఈ ధనుంజయ నాయుడుకి మధ్య జరిగిన సంభాషణగానే తెలుస్తుంది. అయితే దీనిపైన ఎమ్మెల్యే ఫిర్యాదు ఇచ్చాడు కాబట్టి ఆ ఆడియోలో ఎవరు మాట్లాడారని చెప్పేసి ఆ కాల్స్ని బట్టి, ఆ కాల్ స్టేషన్ బట్టి బయటకు చెప్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజాలు తేలుస్తారనేది వేచి చూడాలి. పోలీసులు ఎంతవరకు దీన్ని క్లారిటీ ఇస్తారని చెప్పేసి. ఈ రెండు మటుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఈ వాయిస్ కాల్ ఎమ్మెల్యేది ఆ పక్క ధనుంజయ నాయుడు మాట్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకులే స్వయంగా చెప్తున్నప్పటికీ కూడా ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకంటే గత చాలా రోజులుగా 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చెబుతున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరికి, దగ్గుబాటి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కి ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది, ఒక మాటల వార్. ఇద్దరు కూడా సపరేట్ గా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఒకరిపైన ఒకరు నిందారోపణలు కూడా చేసుకున్న సందర్భాలు కూడా గత 2-3 రోజులుగా జరుగుతున్నాయి.
అయితే ఈ నేపథ్యంలో వీరి ఆరోపణలు ఎలాగున్నా కూడా ఇటు వైకుంఠ ప్రభాకర్ చౌదరి మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యే పైన, అలాగే ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి పైన చేస్తున్న ఆరోపణలు ఎలాగున్నా కూడా ఈ రోజు బయటకు వచ్చిన ఆడియో మాత్రం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నిజంగానే మాట్లాడారు. ఒక రోజు నైట్ కూర్చొని అభిమానితో మాట్లాడిన ఈ మాటలైతే నిజమేనని కూడా ఇటు ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అంటున్నారు. అయితే పోలీసులు అయితే ఈ వాయిస్ కాల్స్ పైన దృష్టి పెట్టి అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఎవరిది వాయిస్ అనేది అయితే ఇంకా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఆడియో కాల్ సంచలనంగా మారి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.